Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ అవుట్. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. కొంతమంది ప్రజాప్రతినిధుల అరాచకాలు పతాక స్థాయికి చేరడంపై అధిష్టానం సీరియస్గా ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమించడానికి నాయకులను కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 8 ఉన్నాయని తెలిసింది. ఇక అత్యంత వివాదాస్పదమైన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ఇందులో ఉండడం విశేషం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను పూర్తిగా పక్కన పెట్టడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాసరెడ్డిని నియమించడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. చింతకుంట శ్రీనివాసరెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తాత సిపి తిమ్మారెడ్డి ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. అఖిలప్రియకు సమీప బంధువు కూడా కావడం గమనార్హం. ఇక శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే రాజమండ్రి, హైదరాబాద్ తదితర ముఖ్య నగరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. చివరికి చికెన్ సెంటర్ల నుంచి కూడా కమిషన్లు వసూళ్లు చేస్తుండటంతో ఆళ్లగడ్డలో టీడీపీ రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నట్టు చంద్రబాబుకు నివేదికలు వెళ్లాయి. అలాగే అఖిలప్రియపై సొంత పార్టీ నుంచే భారీ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఇవన్నీ కూడా నిజమే అని నిర్ధారించుకున్న టీడీపీ పెద్దలు ఇక అక్కడ నాయకత్వ మార్పు ఒక్కటే ఏకైక మార్గమని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీనివాసరెడ్డికి ఆళ్లగడ్డ నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడానికి నిర్ణయించినట్లు సమాచారం. మహానాడులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.